నెల్లూరు జిల్లా చేజర్ల మండల కేంద్రంలో టీడీపీ సీనియర్ నాయకులు షేక్ సిరాజుద్దీన్ గృహంలో పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. కుల మతాలకు అతీతంగా ఇఫ్తార్ విందులో హిందూ ముస్లింలు సోదరులు పాల్గొని మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు. निकल నా స్నేహితుడు షేక్ సిరాజుద్దీన్ మతాలకు కులాలకు అతీతంగా పనిచేస్తాడు. ఈరోజు మేము హిందువులైనప్పటికీ మాకు రంజాన్ పండుగ సందర్భంగా ఇఫ్తార్ విందుకు పిలిచారు. సోదరభావం అనేది చాలా ఉంది, అది నేను చాలా అభినందిస్తున్నాను. రంజాన్ పండుగ శుభాకాంక్షలు. ఈ రంజాన్ మాసం సందర్భంగా షబే ఖదర్ అని 30 రోజుల ఉపవాసంలో భాగంగా ఈ 26వ రోజు అనేది చాలా పవిత్రమైనది, చాలా గొప్పగా చెప్పుకోదగ్గ విషయము. ఎందుకంటే అందరూ నమస్కారం. మండల కేంద్రమైన చేజల గ్రామంలో ఈరోజు ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా జరుపుకునే రంజాన్ పండగ మాసంలో సందర్భంగా ఈరోజు 26వ రోజు 1 మంత్ 30 రోజులు ఉపవాసం ఉంటారు. నాకు తెలిసి భారతదేశంలో ఈ మొత్తం మసీదుల్లో ఈరోజు 26 షబే ఖదర్ అంటారు. ఈరోజు జాగారం చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రాత్రి జాగారం చేసి అల్లా యొక్క దీవెనలు పొందడానికి ఉపవాసం కఠిన ఉపవాసాలు ఉండి తర్వాత ప్రార్థన అనంతరము మరి ఇఫ్తార్ ముందు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా నేను ఈరోజు హిందూ ముస్లిం సోదరులందరికీ చేజల గ్రామంలో ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. నా పేరు షేక్ సిరాజుద్దీన్. అయితే ప్రతి సంవత్సరము ఆనవాయితీ మాకు మా ఇంట్లో అందరూ ఒక పండగ రంజాన్ పండగ ఒక 3 రోజుల ముందరే ఈ షబే ఖదర్ అని వస్తుంది. ఈ షబే ఖదర్ రోజు జాగారం ఉంటారు అందరూ కూడా. మరి ఆ రోజు ఉపవాసం ఉన్న భక్తులకు మరియు గ్రామంలో ఉండే హిందువుల సోదరులు కూడా నేను అందరినీ పిలిచి